రాజకీయాల్లో ఖచ్చితంగా మన జీవితాల్లో లాగానే రేపు బావుంటుంది. రేపు మనకు అధికారం వస్తుంది. లేదా రేపు మళ్ళీ మనమే గెలుస్తాం అనేటువంటి హోప్‌తోనే బతుకుతూ ఉంటారు. 2024 ఎన్నికలకు ముందు చూసుకుంటే మళ్ళీ మాదే మేము గెలిచి తీరుతాం. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని చంద్రబాబు హోప్‌తో గెలిచే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ మేమే గెలుస్తాం 175, 175 వై నాట్ అనేసి జగన్మోహన్ రెడ్డి తన స్టైల్‌లో ఆయన కూడా హోప్ పెట్టుకున్నారు. సరే, అందరూ హోప్స్ పెట్టుకుంటారు. ఒకళ్ళు ఫైనల్‌గా ఆ ఎలక్షన్ వరకు గెలుపు సాధిస్తారు. 2014లో ఓడిపోయినప్పుడు కూడా జగన్ 19 టార్గెట్‌గా హోప్‌తో ముందుకొచ్చారు, గెలిచారు. 19లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు 24 టార్గెట్‌గా రంగంలో దిగారు, గెలిచారు. సో, 29లో జగన్మోహన్ రెడ్డి గెలిచేటువంటి అవకాశాలనేవి ఇప్పటి నుంచే గూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి అని వైసీపీ గాని, వైసీపీ అనుకూల మీడియా గాని చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అనుకూల మీడియా యొక్క ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక స్ట్రాంగెస్ట్ లీడర్‌ని జనం వదులుకున్నారు. మాటకి కట్టుబడి ఉండేటువంటి ఒక మెంటాలిటీ ఉన్న లీడర్‌ని అవతల వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలని నమ్మి అధికారం ఇచ్చేసారు అవతల వాళ్ళకి. వాళ్ళు ఆ హామీలను నిలబెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. జగనే ఆంధ్రప్రదేశ్‌కి కరెక్ట్ అయినటువంటి వ్యక్తి. కాస్త 1, 2 హామీలు తప్పినా మిగతావన్నీ ఆయన చేసుకుంటూ రాగలిగాడు అనేటువంటి ఒక ఫీలర్స్ ఆల్రెడీ వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో, జనాల్లో వస్తున్నాయి. అయితే అది జనాల్లోకి ఎళ్ళాలి. టీడీపీ వాళ్ళు గూడా అట్లాగే అంటారు. కొన్నాళ్ళలాగి అమలు జేస్తారు. చంద్రబాబే తోపు జగన్ కంటే కాబట్టి చేసుకుంటారని వాళ్ళంటారు. లేదు చంద్రబాబు కంటే జగనే పెర్ఫెక్ట్ అని జనం తెలుసుకున్నారని వీళ్ళంటారు. ఇదంతా వేరు. కానీ ఎలక్షన్ టైమ్‌కొచ్చేసరికి జనాల్లో ఏ రకమైనటువంటి ఫీలింగ్ ఎళ్ళింది? జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇద్దరిలో ఎవరు బెటర్, ఎవరు బెస్ట్ అని ఫీల్ అవుతున్నారనేది మాత్రమే దురదృష్టవశాత్తు ఈ దేశపు దౌర్భాగ్యం ఏంటంటే, ఎయిదర్ మనకి మోడీ లాంటి ఒక విలన్నయినా ఎంచుకోవాలి. రాహుల్ గాంధీ లాంటి ఒక జోకర్‌నైనా ఎంచుకోవాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అయిన విలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయిన విలన్లు తప్ప మనకి ఎక్కడ కూడా మంచి చేసే జనాలు కనిపించట్ల. జయప్రకాష్ నారాయణ తీసుకోండి, లేకపోతే యువతల ఇంకొక వ్యక్తిని ఎవరినైనా తీసుకోండి. అలాంటోళ్ళని గెలిపించుకునే పరిస్థితి లేదు. అలాగని ఆయన్నేం సపోర్ట్ చేయట్లేదు. ఉదాహరణ చెప్తున్నా. ఉన్న వాళ్ళలో ఎంతో రెట్లు బెటర్ గదా! కంపారిటివ్ వీళ్ళిద్దరితో. సో, అట్లాంటి వాళ్ళని గూడా మనం ఎంచుకునే పరిస్థితి లేదు దురదృష్టవశాత్తు. మనకున్నటువంటి మాస్ మాబ్ మెంటాలిటీల్లో కులాలను, మతాలను, డబ్బులనో లేకపోతే వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బ్యాక్‌గ్రౌండో సంబంధం లేని విషయాలన్నీ చూసి ఓట్లేస్తాం తప్ప, వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళకున్న ఇంటెలెక్ట్ ఏంటి, ఇవన్నీ వదిలేసి మనం వాళ్ళు ఎంతవరకు ఆలోచనా పరులని చూసి ఓట్లేయం కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళలోనే ఇద్దరు ఎదవల్లో ఒక బెస్ట్ ఎదవని ఎంచుకునేటువంటి దౌర్భాగ్యం ఈ దేశానికి పట్టింది. ప్రతి రాష్ట్రానికి కూడా పట్టింది. అక్కడైనా కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు బెటర్, బండి సంజయ్ ముగ్గురులో ఎవరు బెటర్ అని చేసుకునే ఆప్షన్ తప్ప, ఎంతో మంది నిజంగా కష్టపడి ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళు ఉంటారు. ప్రతి రాష్ట్రంలో ఉంటారు. చిన్నా చితకాగా ఉంటారు. ఆళ్ళు మనకు తెలియకపోవచ్చు. సో, అది ఈ దేశ దౌర్భాగ్యం. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకునేటువంటి సిట్యుయేషన్ అనేది ఉండిపోయింది. కాబట్టి 29లో ఇప్పటికన్నా తెలుసుకున్నారు జనాలు. ఈలోపు జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మధ్యంతర ఎన్నికలు గనుక ఏపీలో వస్తే డెఫినైట్‌లీ మళ్ళీ జగన్నే ఎంచుకుంటారు అంటూ వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. ఇది కరెక్టా? కాదా? ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలక్షన్ పెడితే సీఎం అయ్యేదెవరు? జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏపీలో జనం ఎవరిని చేసుకుంటారనేది మన కామెంట్లు చూస్తే తెలిసిపోవాలి. కాబట్టి బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం. ఎవరు సీఎం అవ్వబోతున్నారో కామెంట్ చేయండి.